జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే గేమ్ ఓవర్ అయిపోయింది. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిస్తూ ఏకంగా 38 మంది జిహాదీలకు ఉరిశిక్షణ అయితే ఖరారు చేసి పడేసింది. మన పవిత్రమైనటువంటి భారతదేశాన్ని నెత్తుటి ముద్దగా మార్చాలని చూసినటువంటి దేశద్రోహులు క్రూర మృగాల ఆటలకు ఇకైతే కాలం చెలిపినట్లే. 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మకమైన అత్యంత సంచలనమైన తీర్పునైతే ఇచ్చింది. ఈ భయంకరమైనటువంటి ఘాతుకానికి ఒడిగట్టినటువంటి 38 మంది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు గతంలో స్పెషల్ కోర్టు విధించినటువంటి ఉరి శిక్షను హైకోర్టు ఇప్పుడు పూర్తిగా సమర్థించింది. ఈ చారిత్రాత్మక తీర్పు బయటకు రావడంతో ఈ దేశద్రోహులను మానవ హక్కుల పేరుతో ఇన్నాళ్లు కూడా కాపాడాలని చూసినటువంటి సూడో సెక్యులర్లు అలాగే దేశ వ్యతిరేక శక్తులు ఒక్కసారిగా డేలా పడిపోయినారు. అదే సమయంలో ఆనాటి దాడుల్లో ప్రాణాలను కోల్పోయినటువంటి అమాయక హిందూ సోదరుల కుటుంబాలకు ఇన్నేళ్లకైనా సరే పక్కా న్యాయం జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనలాంటి జాతీయవాదులందరూ కూడా ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అసలు ఈ అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల వెనక ఉన్నటువంటి భయానిక చరిత్రను ఆనాడు మన నరేంద్ర మోడీ గారు చూపించినటువంటి పవర్ఫుల్ వ్యూహాన్ని మనం ఒక్కసారిగా లోతుగా గుర్తు చేసుకోవాలి. 2008 జూలై 26వ తేదీన శనివారం సాయంత్రం సమయంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని టార్గెట్ చేస్తూ కేవలం 70 నిమిషాల వ్యవధిలో ఏకంగా 21 చోట్ల వరుసగా బాంబు పేలుళ్లన్నీ కూడా జరిగినాయి. ఒక్కసారి ఊహించుకోండి. మార్కెట్లు, బస్ స్టాండ్లు, చివరకు గాయపడిన వాళ్లను చేర్పించిన ఆసుపత్రుల దగ్గర కూడా బాంబులు పేల్చి 56 మంది అమాయకులను అక్కడికక్కడే పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘోరమైనటువంటి ఉగ్రవాద దాడిలో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడి అంగవైకల్యం పాలైనారు. చూడండి ఎంత దారుణ విషయం, ఎంత దారుణమైన విషయం అంటే వాళ్ళు జీవితాంతం ఇంకా అట్లే బతకాలి. ఆ రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి దిక్కుమాలిన సూడో సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదం పైన కఠినంగా వ్యవహరించకుండా చేతులు ముడుచుకొని కూర్చునింది. కానీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈ జిహాదీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అంటే కేంద్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉండదు కదా, మనకేమని చెప్పేసి ఆయన సైలెంట్ గా ఉండాల. గుజరాత్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి రాత్రి పగళ్ళు కష్టపడి కేవలం 19 రోజుల్లోనే ఈ అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా గుట్టునైతే మొత్తం రట్టు చేయించినారు. దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఇండియన్ ముజాహిదీన్ నెట్వర్క్ గుజరాత్ పోలీసులు ఆ రోజులోనే నడుము ఇరిచేశారంటే. ఈ కేసులో గతంలో ప్రత్యేక న్యాయస్థానం నిందితుల నేరాలను పక్కా ఆధారాలతో నిరూపించి 38 మందికి ఒకేసారి ఉరిశిక్ష వేస్తూ సంచలన తీర్పునైతే ఇచ్చింది. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతమందికి ఒకేసారి ఉరిశిక్షణ వేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అయితే ఆ ఉగ్రవాదులు తమ శిక్షను తప్పించుకోవడానికి గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అర్థమవుతుందా? ఏం కాదు, ఇల్లేమంత పుణ్యకార్యం చేశారు. ఇలా వీళ్ళని ఎందుకు క్షమించాలా? ఆలోచించండి మీరే ఒకసారి. హైకోర్టు ధర్మాసనం దేశ భద్రతను అలాగే అమాయకుల యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని నిందితులపైన ఏ మాత్రం కూడా జాలి దయ చూపించకుండా ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఉరిశిక్షను 100కు 100% ఖరారు చేసింది. దేశం పైన ఈ నిందితులు పడినటువంటి కుట్రలు, వారి వద్ద దొరికినటువంటి డిజిటల్ సాక్ష్యాలు, బాంబుల తయారీకి అనుసరించినటువంటి విధానాన్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం వీళ్ళంతా కూడా సమాజంలో బ్రతకడానికి ఎంత మాత్రం కూడా వీళ్ళైనటువంటి అత్యంత ప్రమాదకరమైన శక్తులని తేల్చి చెప్పేసింది. మిత్రులారా చూశారు కదా, గుజరాత్ లో ఆనాటి నుంచి ఈ రోజు వరకు పక్కా జాతీయవాద బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే పోలీసులు ఈ కేసును ఇంత పక్కడ్బందీగా దర్యాప్తు చేసి ఈ ఉగ్రవాదులకు ఉరికోయిలను సిద్ధం చేయగలిగినారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో లాగా ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపించి జైళ్లలో ఊర పందులు మేపినట్టు మేపే రోజులైతే ఇప్పుడు పూర్తిగా పోయినాయి. మన దేశ భద్రతను దెబ్బతీయాలని చెప్పి చూసే ఉగ్రవాద శక్తులను నడి రోడ్డు పైన ఉరి తీస్తారనే అత్యంత బలమైన సందేశాన్ని ఈ చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది. ఏదేమైనా సరే గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ నిర్ణయం అనేది దేశ అంతర్గత భద్రతలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇకపైన కూడా మన భారతదేశ సార్వభౌమాధికారంతోనూ ప్రజల ప్రాణాలతో ఆటలాడాలని చూసేటటువంటి ఏ దిక్కుమానటువంటి జిహాద్ శక్తుల ఆటలైనా సరే ఇక ఎంత మాత్రం కూడా సాగవు. మన సైన్యం అలాగే మన రక్షణ వ్యవస్థలు అలాగే మన న్యాయస్థానాలు దేశద్రోహుల పట్ల ఎంత కఠినంగా ఉంటాయో ఈ తీర్పుతో మరోసారి అయితే స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించి దేశాన్ని నాశనం చేయాలని చూసేటటువంటి ప్రతి ఒక్కడి పని ఇక కన్ఫామ్ గా క్లోజ్ అయితే అయినట్లే. అది అసలు విషయం. ఎట్లుందా? నచ్చిందా న్యూస్? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే పక్కాగా వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులు కావచ్చు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులో కావచ్చు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే ఈ వీడియో మరి ఎంతమందికో చేరుతుంది. ఓకేనా?
అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.